నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత. నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత. నా దేశం కరుణాంతరంగా, నా దేశం కరుణాంతరంగా, నా దేశం నిర్మల సురగంగా, సంస్కార గంగా అని నారాయణ రెడ్డి గారు చక్కగా ఇలా మనకి తెలియజేశారు. స్టార్ వి భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. శుద్ధాం సనాతనీం అంబాం శోకమోహ వినాశినీం కృష్ణస్వరూపిణీం గీతాం ఇష్టదేవీం భజామ్యహం. గీతాదేవిని మనకు అందించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి పాదాభివందనం చేసుకుంటూ ఈ స్టార్ వి భక్తి టీవీ వీక్షించే ప్రేక్షకులందరికీ కూడా కొంపెల శకుంతలైనటువంటి నాకు నమస్కారములు తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చిన ఈ స్టార్ వి భక్తి టీవీ వాళ్ళకు కూడా ధన్యవాదం తెలియజేసుకుంటూ ఆ భగవద్గీతలోని కొన్ని ముఖ్య విశేషాలని మరి ఒక మారు ఇక్కడ ఈ ఛానల్ ద్వారా మనం మననం చేసుకుందాము. అందరికీ తెలుసు భగవద్గీతలో చాలా విషయాలు అందరికీ తెలిసినప్పటికీ కూడా భగవద్గీత గురించి ఎంత చెప్పుకున్నా కూడా మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది. భగవద్గీతలో మనకి శ్రీకృష్ణ పరమాత్మ చక్కటి ధర్మామృతాన్ని మనకు అందించారు. ఎవరైతే కృష్ణ పరమాత్మ ఇచ్చినటువంటి ధర్మామృతాన్ని ఎవరైతే పానం చేస్తారో, ఎవరైతే తాగుతారో, అంటే తాగడం అంటే ఏమిటి, చక్కగా ఒక శ్లోకాన్ని చదవడము, దాంట్లో అర్థాన్ని తెలుసుకోవడము, మన నిత్య జీవితంలో దాన్ని మనం అనుసంధానించుకోవడము, దాన్ని తాగడం అంటారు. ఎవరైతే అలా చేస్తారో వారు నిజంగా ఎంతో ధన్యులు, గణ్యులు అని చెప్పి మనం ఎంతో చెప్పుకోవాలన్నమాట. అంటే ఈ భగవద్గీతలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మొత్తం భగవద్గీత అమృత తుల్యం. ఆ అమృతాన్ని మొత్తం తాగవలసిన అవసరం లేదు. ఆ భగవద్గీతలో ఉన్నటువంటి ఒక శ్లోకాల్లో, రెండు శ్లోకాలను, కొన్ని శ్లోకాల్లో మనం పట్టుకుని నిత్యానుష్ఠానంలో మనం అవలంబించుకుంటూ పోతే అది మనకి అమృతత్వాన్ని మనకి మెల్లిమెల్లిగా మనకి చక్కగా అందిస్తుంది. ఆ అమృతత్వాన్ని కూడా మనం అందుకునే శక్తి కూడా మనకి వస్తుందన్నమాట. అయితే ఈ భగవద్గీతని ఒకసారి శ్రీ రామకృష్ణ పరమహంస వారి శిష్యులు అడుగుతారు, భగవద్గీత గురించి కొంచెం తెలియచేయవలసినదిగా అడిగితే శ్రీ రామకృష్ణ పరమహంస వారు తమ శిష్యులతో ఏం చెప్తారంటే, నువ్వు భగవద్గీత అనేటువంటి పదాన్ని తీసుకుని దాంట్లో గీత 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 అని ఉచ్చరించుకుంటూ వెళ్తే ఆ గీత అని పదే పదే ఉచ్చరించడం వల్ల రాను అది త్యాగి కింద మారుతుంది. అంటే నువ్వు భగవద్గీతని పఠనం చేస్తూ ఉంటే మెల్లిమెల్లిగా నీలో త్యాగ గుణాలు పెంపొందింపబడతాయి, నీవు త్యాగి అవుతావు. ఏమి మనం త్యాగం చేయాలి? త్యాగము అంటే మనకు ఉన్నటువంటి వస్తువులో ఇవన్నీ త్యాగం చేయడం కూడా కాదు. మనం ముందరగా ప్రాపంచిక విషయ వాంఛల నుంచి, మొహాల నుంచి మనం వైదొలగాలన్నమాట. ఈ ప్రాపంచిక విషయ వాసనల నుంచి, అటువంటి ప్రాపంచిక విషయ వాసనల నుంచి మనం వైదొలగడమే అదే మనము చేయవలసినటువంటి మొట్టమొదటి త్యాగం. ఎప్పుడైతే కనుక వీటిలన్నిట్లని ప్రాపంచిక విషయాలని కూడా మనం పక్కకు పెట్టి ఈ యొక్క సృష్టికి కారణమైనటువంటి ఆ పరమ ధర్మం ఏముందో ఆ ధర్మాన్ని తెలుసుకోవడానికి ఎప్పుడైతే మనం ముందరికి వెళ్తామో అదే ముఖ్యంగా ముందర మనం చేయవలసిన పని. అందుకని శ్రీ రామకృష్ణ పరమహంసల వారు ఏమంటారంటే తన శిష్యులతో, త్యాగబుద్ధిని అలవరుచుకో. ఆ త్యాగబుద్ధి అప్పుడు నీలో ఉన్నట్టు ప్రాపంచిక విషయ వాంఛల్ని దూరం చేసుకో, అప్పుడు నువ్వు త్యాగి అవుతావు అని చెప్తారు. ఈ విధంగా అది కాకుండా ఈ భగవద్గీత మనకే కాదు, ఇది ప్రేరణా గ్రంథం. భారతదేశానికి మనకే కాదు, ఇది ప్రపంచం మొత్తానికి కూడా ఒక ప్రేరణా గ్రంథం అని తెలుసుకోవాలి. ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్. భగవద్గీత మనలో ఉన్నటువంటి అదంతా ఏమిటి, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్ అని చేసుకోవాలి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ భగవద్గీత అధ్యయనం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈ యొక్క భగవద్గీత అది కాకుండా మనం ఇంకా కనుక ముందరికి వెళ్ళి చూసినట్టయితే మన భౌతిక శాస్త్రంలో ప్రతిపాదింపబడినటువంటి భౌతిక శాస్త్రంలో వివరించబడిన విషయాలన్నీ కూడా దానికి మూలాలన్నీ ఎక్కడివి అంటే భగవద్గీత నుంచే దాని మూలాలు మనం చూడొచ్చు. మనకందరికీ తెలుసు ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఆయన నోబెల్ ప్రైజ్ గ్రహీత. 1921లో ఆయనకి ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆ నోబెల్ ప్రైజ్ గ్రహీత అయినటువంటి ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒకసారి విలేకరులతో మాట్లాడుతూ ఒక విషయాన్ని చెప్తారు. ఏం చెప్తారంటే, నేను భగవద్గీతను చదివాను, దాంట్లో ఈ విశ్వ ఆవిర్భావం గురించి భగవంతుడు ఎంతో చక్కగా దాంట్లో వివరించడం జరిగింది. నేను ఎన్నో విషయాల్ని, విశ్వ ఆవిర్భావం గురించి ఎన్నో విషయాల్ని నేను భగవద్గీత ద్వారా నేను తెలుసుకున్నాను అని చెప్పేసి ఆల్బర్ట్ ఐన్స్టీన్, పాశ్చాత్య విజ్ఞాన శాస్త్రవేత్త, ఆ విధంగా మనకి తెలియజేస్తారు. అంటే ఈయనే కాదు, ఎంతోమంది పాశ్చాత్య విజ్ఞాన శాస్త్రవేత్తలందరూ కూడా భగవద్గీత యొక్క వైభవాన్ని వారు అంగీకరించారు.
అయితే ఈ విధంగా మనం తెలుసుకోవద్దు. అంటే దాని యొక్క గొప్పతనం ఎంతో, దాని వైభవం, భగవద్గీత యొక్క వైభవం ఎంతో మనం తెలుసుకోవాలి. అది కాకుండా ఇంకా ఏమిటంటే మనం ఇంకా ముందరికి వెళ్తే కనుక మన భౌతిక శాస్త్రంలో మనం థర్మోడైనమిక్స్ అనేటువంటి ఒక టాపిక్ కూడా మనం చదువుతూ ఉంటాం. పిల్లలందరూ ఫిజిక్స్ చదివే వాళ్ళకి బాగా తెలుస్తుంది. దాంట్లో థర్మోడైనమిక్స్లో ఏం చెప్పారు, ముందరగా దాంట్లో ఉన్నటువంటి ముఖ్యమైన మొదటి సూత్రం ఏమిటంటే ఈ విశ్వంలో అనంతమైన శక్తి ఉంది. ఆ అనంతమైన శక్తిని ఎవరూ సృష్టించలేరు, ఆ అనంతమైన శక్తిని ఎవరూ నాశనం చేయలేరు. కానీ ఆ సృష్టి ఒక రూపం నుంచి ఇంకొక రూపానికి మారుతుంది అని ఈ విధంగా మనం భౌతిక శాస్త్రంలో అక్కడ చదువుతూ ఉంటాం. అయితే ఇదే విషయాన్ని భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ వీరు చెప్పిన విషయాన్ని మనం భగవద్గీతలో చూడొచ్చు. ఎలాగా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో అందించారు. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయం త్యాపో న శోషయతి మారుతః అని కృష్ణ పరమాత్మ ఆ యొక్క అనంత శక్తిని నైనం చిందంతి శస్త్రాణి, ఏ శస్త్రము దాన్ని ఖండించలేదు, ఏ అగ్ని దాన్ని దహించలేదు, ఏ నీరు దాన్ని తడపలేదు, ఏ గాలి దాన్ని ఆర్పలేదు అని ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో తెలియచేశారు. ఏదైతే శ్రీకృష్ణ పరమాత్మ మనకి భగవద్గీతలో తెలియచేశారో ఈ యొక్క తర్వాత ఈ యొక్క ప్రజలందరూ కూడా భౌతిక శాస్త్రంలో ఆ విషయాలనే మళ్ళీ తాము కనుక్కున్నామని విజ్ఞాన శాస్త్రవేత్తలందరూ కూడా ఈ విషయాన్ని అక్కడ మనకి పొందుపరిచి తెలియచేస్తున్నారు. అయితే ఈ యొక్క శాస్త్రజ్ఞులు కనుక్కునేటువంటి విషయాలని కూడా ఆ రోజుల్లోనే ఆ యొక్క భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ, మహర్షులు, జ్ఞానులు ఎన్నో విషయాల్ని భౌతిక శాస్త్రం గురించి, పలు శాస్త్రాల గురించి ఎన్నో విషయాల్ని మనకి వేదాల్లో అన్నీ కూడా నిక్షిప్తం చేసి మనకి ఇచ్చారు. అది కాకుండా ఇంకొకటి ఏంటంటే కాస్మాలజీ, ఇది కూడా ఒక సబ్జెక్ట్. ఈ కాస్మాలజీ అంటే అదేమిటి, అది కాస్మాస్ గురించి చదువుతుంది. కాస్మాస్ అంటే ఏమిటి, యూనివర్స్ అంటే ఈ కాస్మాలజీ దేని గురించి చదువుతుంది, యూనివర్స్, ఇట్స్ ఆరిజిన్ అండ్ ఇట్స్ యూనిఫైడ్ స్ట్రక్చర్ అనమాట, దాని గురించి చదువుతుంది. అంటే ఈ విశ్వ ఆవిర్భావం గురించి అంతా కూడా ఈ కాస్మాలజీ చదువుతూ ఉంటుంది. అయితే ఈ కాస్మాలజీలో కూడా ఏం చెప్పారో అదే విషయాన్ని భగవద్గీత తాను ఆ విశ్వరూప సందర్శన యోగం అప్పుడు ఆయన ఈ విశ్వ ఆవిర్భావం ఏ విధంగా జరిగిందో కృష్ణ పరమాత్మ ఏవైతే అక్కడ తెలియజేశారో అవే విషయాలన్నీ కూడా మనం ఈ భగవద్గీత చుట్టూరా తిరుగుతూ అవి విషయాలు మన కాస్మాలజీలో కూడా చూడొచ్చు అనమాట. అలాగే సాపేక్ష సిద్ధాంతం అంటే ప్రిన్సిపల్ ఆఫ్ రిలేటివిటీ, ఐన్స్టీన్ ప్రతిపాదించినటువంటి సాపేక్ష సిద్ధాంతం, ఆయన చెప్పినట్టు విషయాలను కూడా భగవద్గీత చుట్టూరా తిరుగుతున్నాయంటే మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమీ లేదు. అది కాకుండా మోడర్న్ ఫిజిక్స్, ఆధునిక భౌతిక శాస్త్రం కూడా అంతా కూడా భగవద్గీతలోని విషయాల్ని, వేదాల్లోని విషయాలని అన్నీ కూడా అది ముందరికి తీసుకుని ముందరికి వెళ్తోంది అని మనం తెలుసుకోవాలన్నమాట. ఈ మోడర్న్ ఫిజిక్స్లో కూడా క్వాంటమ్ మెకానిక్స్లో కూడా మొత్తము దాంట్లో చర్చించినటువంటి విషయాలన్నీ కూడా అవేవి కొత్తవి కాదు, అంతా కూడా భగవద్గీత చుట్టూరానే తిరుగుతూ ఉంటుంది క్వాంటమ్ మెకానిక్స్ అని కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది. అంటే వేదాలు అర్థం చేసుకోవడం కష్టం కాబట్టి, అది పారాయణ చేయడం, అర్థం చేసుకోవడం, చదవడం కష్టం కాబట్టి మనకి ఉపనిషత్తులు అందివ్వబడ్డాయి. ఉపనిషత్తులు కూడా అర్థం చేసుకోవడం ఈ మానవుడి కలియుగ కష్టం కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ ఇంకా ముందరికి వచ్చి మనకి భగవద్గీతని చక్కగా మనందరి నిమిత్తము, ఈ మానవులు తరింపచాలి నిమిత్తం మనకి భగవద్గీతని శ్రీకృష్ణ పరమాత్మ మనకి అందజేశారన్నమాట. భగవద్గీత మొత్తం చదవలేకపోతున్నామే, మొత్తం తెలుసుకోలేకపోతున్నాం అనేటువంటి బాధ కూడా మనకు అక్కర్లేదు. భగవద్గీతలో ఏ ఒక్క శ్లోకాన్నో పట్టుకోండి, లేకపోతే 2 శ్లోకాలు 3 శ్లోకాలు ఒక అధ్యాయమో పట్టుకోండి, దాంట్లో ఒక విషయాలు పూర్తిగా అర్థం చేసుకుని మీ నిత్య జీవితంలో అది మీరు చక్కగా అవలంబించుకుని ఆ విధంగా ముందరికి నడవండి అని మనకి తెలియజేయడం శ్రీకృష్ణ పరమాత్మే తెలియజేశారు ఆ విధంగా అనమాట. అంటే మనకి శంకరాచార్యుల వారు కూడా భజగోవింద శ్లోకాలు చేస్తూ దాంట్లో ఒక శ్లోకంలో చెప్తారన్నమాట. భగవద్గీత కించితధీత గంగాజలలవ కణికాపీత సకృదపి ఏన మురారి సమర్చ క్రియతే తస్య యమేన సచర్చ అంటారు. అంటే భగవద్గీత కించితదీత, నువ్వు భగవద్గీతను కొంచెమైనా తావు, ఇంత కొంచెమైనా తావు,
అంటే కొంచెం ఒక శ్లోకాన్నైనా పట్టుకో, శ్లోకంలో ఒక పాదాన్నైనా పట్టుకో, లేకపోతే దాంట్లో అర్ధపాదాన్నైనా పట్టుకుని దాంట్లో విషయాన్ని తెలుసుకుని నిత్య జీవితంలో అవలంబించు. అది నీకు ఉన్నతమైనటువంటి చక్కటి విషయాలన్నీ కూడా నీకు అవగతమవుతాయి. ఉన్నతమైన స్థానాన్ని నువ్వు ముందరికి వెళ్ళగలవు, స్థానాన్ని చేరుకోగలవు, పరమాత్మత్వాన్ని అందుకోగలవు అని తెలియచేశారన్నమాట శంకరాచార్యులు. గంగాజలం ఎంత పవిత్రమో చిన్న చుక్క పుచ్చుకున్నా కూడా గోవింద గోవింద నామం, ఎన్నో నామాలు ఉన్నాయి, ఒక గోవింద నామం పట్టుకున్నా మనం తరించిపోతాం. గంగాజలం ఇంత చుక్క తీసుకున్నా మనం ఎంతో పవిత్రులమవుతాం. అలాగే మనం ఇవన్నీ చేస్తే భగవద్గీతని చదువుతూ మనం ఈ గంగాదేవికి మనం చక్కగా నమస్కరించుకుంటూ గంగాజలాన్ని స్వీకరిస్తూ ఆ విధంగా మనకి మురారిని అంటే గోవిందుని స్మరిస్తూ ఉంటే మనం పోయిన తర్వాత యమలోకానికి పోవాల్సిన బాధ ఉండదు, యముడితో మనకి ఎటువంటి చర్చ ఉండదని శంకరాచార్యుల వారు ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజేయడం జరిగిందనమాట. ఇది కాకుండా పాశ్చాత్య వ్యక్తిత్వ వికాస నిపుణులు వారు ఏం చేస్తున్నారు, వారి యొక్క యువతకి ఈ భగవద్గీతలో ఉన్నటువంటి చక్కటి విషయాలని కూడా వారి యొక్క పాఠశాలల్లోనూ వాళ్ళ యొక్క యూనివర్సిటీస్లోనూ వాళ్ళకందరికీ కూడా యువతకి బోధనాంశాలుగా చేర్చారన్నమాట. అంటే ఏమిటి, ఈ యొక్క భగవద్గీతని ఒక బోధనాంశంగా మన అందరం కూడా పిల్లలకి విద్యార్థులకి అందించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. పాశ్చాత్య దేశస్తులే వాళ్ళు చదువుతున్నప్పుడు మనం చదవకపోవడం ఏమిటి, మన గ్రంథం అది, మన పవిత్రమైన గ్రంథం, మహోన్నతమైన గ్రంథం, అటువంటి గ్రంథాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలి. అందుకోసం అంటే ఈ యొక్క భగవద్గీత నిత్య జీవన శాస్త్రం అని తెలుసుకోవాలి. అంటే నిత్యము జీవితంలో మనకు కావలసినటువంటి పుస్తకం ఏది అంటే భగవద్గీతే, నిత్య జీవన శాస్త్రము. అందులో మానవుడు ఏ విధంగా చక్కగా శాంతిగా సుఖంగా శాంతిగా ఏ విధంగా జీవింపగలగడో దానికి కావలసినటువంటి విషయాలన్నీ కూడా భగవంతుడు మనకి ఏర్చి కూర్చి చక్కగా భగవద్గీతలో మనకు అందించాడు. అందుకోసమని ఈ యొక్క భగవద్గీతని మనము ఏమంటాం, మానవ జీవిత సంపూర్ణ సార సంగ్రహము అని కూడా అంటాం అన్నమాట. మన జీవితాన్ని చక్కగా చేసుకోవాలంటే భగవద్గీతని చదివి అర్థం చేసుకుని మన నిత్యానుష్ఠానాల్లో మనం భగవద్గీతని పెట్టుకోవాలి. ప్రతి ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ చదవాలన్నమాట. ప్రతిరోజు కూడా కనీసం 1-2 శ్లోకాలు లేకపోతే 5 శ్లోకాలు పొద్దున్నేనో పడుకునేటప్పుడు చదివి దాన్ని అర్థం చేసుకుని పడుకోవడం అనేది ఇది మనం పెద్దలు చేస్తే ఇది పిల్లలందరూ కూడా వారి ఇళ్లలో వాళ్ళు తప్పకుండా ఇది పాటిస్తారు, వాళ్ళు తెలుసుకుంటారు. వారి యొక్క మన జీవితాలు ఈ భగవద్గీత చదవడం వల్ల ఏమవుతుంది, మనం ఉద్ధరింపబడతాము, ప్రతి మానవుడు ఉద్ధరింపబడతాడు. స్వీయాభివృద్ధికి భగవద్గీత ఎంతో మనకి తోడ్పడుతుంది. అయితే భగవద్గీతలో మనకి ఎన్నో విషయాలు చర్చించారు, గుణాల గురించి చర్చించారు, సత్వ రజోస్తమో గుణాలు. ఈ గుణాలకి అతీతంగా ఎలా ఎదగాలో కూడా భగవద్గీతలో మనకు తెలియచేయడం జరిగింది. ద్వంద్వాల గురించి కూడా శ్రీకృష్ణ పరమాత్మ తెలియచేశారు. సుఖ దుఃఖాలు, అహంకార మమకారాలు, మానము అవమానాలు, ఈ విధంగా ఇవన్నీ సుఖ దుఃఖాలు వస్తే మనం కదిలిపోకుండా ఏమైనా సుఖం దొరికితే చాలా సంతోషం, దుఃఖం వస్తే కృంగిపోవడము అటువంటి కాకుండా ఎవరైనా మనం స్తుతిస్తే చాలా పొంగిపోవడము, నువ్వు సరిగా లేదు అంటే మన కనుక నిందిస్తే మనం బాధపడము, ఇటువంటి ద్వంద్వాల నుంచి ఎలా విముక్తి పొందాలి అనే విషయాలు ఎన్నో. అహంకార మమకారాలను ఎలా దాటాలి, అహంకార మమకారాలు అంటే నేను నాది, ఈ అహంకార మమకారాలను విదిల్చుకుంటే మనం పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవచ్చు. మనం ఈ యొక్క లౌకిక జ్ఞానాన్ని పొందుతూ ఆధ్యాత్మిక జ్ఞానం కూడా మనం పొందొచ్చు అని భగవద్గీతలో మనకి భగవంతుడు తెలియచేశాడన్నమాట. అది కాకుండా గీత చదివితే నీ గీత మారుతుంది అనే విషయాన్ని కూడా మనం వింటాం ఎప్పుడూ కూడా. అంటే భగవద్గీత చదవడం మొదలెడితే తప్పకుండా మనలో చాలా చేంజ్ వస్తుంది. ఆ యొక్క చేంజ్ వల్ల మనం ఇంకా మంచి వైపు చక్కగా మనం నడిచేందుకు కూడా అవకాశం ఉంటుందని, అందుకోసం మన దైనందిన కార్యక్రమాలు తప్పకుండా భగవద్గీతకి మనం చోటు ఇవ్వాలని. అది కాకుండా మనకి నారాయణ రెడ్డి గారు మనకి తెలియచేశారు. ఆయన ఏం తెలియజేశారు, నా దేశం భగవద్గీత. ఈ విధంగా అందరూ తలుచుకోండి, నా దేశం ఎంతో మనం గర్వంతో చెప్పాలి, నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం కరుణాంతరంగా, నా దేశం కరుణాంతరంగా, నా దేశం నిర్మల సురగంగా సంస్కార గంగా అని నారాయణ రెడ్డి గారు చక్కగా ఇలా మనకి తెలియచేశారు.
ఎంత మహోన్నతమైనటువంటి దేశం. ఈ దేశంలో మనం పుట్టాం, భారతీయులు మనం అందరం ఎంత గర్వపడాలి. ఈ యొక్క భగవద్గీత అంటే ఇదేదో విషయము, కల్పిత విషయం అని అనుకోవద్దు. ఇది నిజంగా జరిగినటువంటి సంఘటన. ఇది చారిత్రక సంఘటన. కొన్ని వేల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ పరమాత్మ, అర్జునుడు, ఈ వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తులు ఇద్దరి మధ్య జరిగినటువంటి భగవద్గీత, కృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించినటువంటి భగవద్గీత, ఇది ఒక చారిత్రక సంఘటన అని మనం తెలుసుకోవాలి. ఇది కల్పితమైన కథ కాదు, కల్పితమైన వ్యక్తులు కాదు, నిజంగా జరిగినటువంటి సన్నివేశము అని మనం తెలుసుకుని కృష్ణ భగవానుడు చక్కగా మనకి అమృత పలుకులు, మన వేదాలు అర్థం చేసుకోను, ఉపనిషత్తులు అర్థం చేసుకోను, దాని సారానంతా కూడా పిండి భగవద్గీతలు ఇచ్చారు. మనం ఎంత ధన్యులమో. అందుకోసం మనం తప్పకుండా, అందులో భగవద్గీత ముఖ్యంగా ఏది ఉద్దేశిస్తుంది? ధర్మాన్నే ప్రతిపాదిస్తుంది. నువ్వు విద్యార్థిగా ఉన్నప్పుడు నీ విద్యార్థి ధర్మాలు పాటించు, గృహస్థుగా ఉన్నప్పుడు నీ గృహస్థు ధర్మాలు పాటించు, పెద్దవారైన తర్వాత ఏ విధంగా ఉండాలి అని, నీ యొక్క సమాజంలో నువ్వు ఏ విధంగా ఉండాలి, ఒక కార్యాలయానికి వెళ్తే నువ్వు ఏ విధంగా ఉండాలి, అలా ప్రతి విషయాల్లో కూడా మన నడవడిక ఏ విధంగా ఉండాలో, ప్రతి దినచర్య మన ఏ విధంగా అన్ని విషయాలు కూడా దాంట్లో చర్చించడం జరిగిందనమాట. అందుకోసని భగవద్గీత మహోన్నతమైనటువంటి ఇదొకటి గ్రంథము మనకి ఆ కృష్ణ భగవానుడు మనకు అందించాడు. అటువంటి మహోన్నతమైన గ్రంథానికి మరి ఒక మారు నేను నమస్కారం చేసుకుంటూ, ఇది మనం అందరం కూడా ఇంక నుంచి మనం చక్కగా సంకల్పం చేసుకుని ఒక దీక్షగా తప్పకుండా గీతలోని విషయాలు మనం చర్చించుకుంటూ ముందరికి వెళ్తూ, దాన్ని తెలుసుకుంటూ, ఆ దైనందిక మన జీవితాల కార్యక్రమాల్లో దాన్ని ఏ విధంగా మనం అవలంబించుకోవచ్చో మనం తెలుసుకుంటూ ముందరికి వెళ్దాము. మనం ప్రతినిత్యము భగవద్గీత కూడా 1, 2 శ్లోకాలని పారాయణ చేసుకుని దాని అర్థాన్ని తెలుసుకుందామని తెలియచేసుకుంటూ, మీకు అందరికి కూడా ధన్యవాదములు తెలియచేసుకుంటూ, సర్వే భవంతు సుఖినః. ఓం శాంతి శాంతి శాంతి. స్టార్ వి భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.